నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. చుట్టూ పచ్చని పరిసరాలు, మనసుకు హాయి గొలిపే వాతావరణం, పని ఒత్తిడి నుండి పెద్దలకు ఉపశమనం, పిల్లలకు ప్రకృతిలో కాలక్షేపం. సిటీలోని రణగణ ధ్వనులకు దూరంగా సిటీ బయట ప్రశాంతంగా ఉండే వాతావరణపు ఇళ్లవైపు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. కొనుగోలుదారుల అభిరుచులకు తగ్గట్టుగా రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రాంతీయ వలయ రహదారి చుట్టుపక్కల ఈ తరహా విల్లాలను చేపడుతున్నారు. నగర జీవనశైలిలో వచ్చిన మార్పులకు తగ్గట్టుగా ఇంటి నిర్మాణంలోనూ మార్పులు వస్తున్నాయి. గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాల్లో కొంతకాలంగా సౌకర్యాల కల్పనకు స్థిరాస్తి సంస్థలు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాయి. కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించేందుకు కొత్త సదుపాయాల కల్పనలో పోటీ పడుతున్నాయి. సకల సౌకర్యాలు ఆధునిక హంగుల కలబోతగా నిర్మిస్తున్నారు. శివార్లలోని విల్లా ప్రాజెక్టులకు ఆదరణ పెరిగింది. రవాణా సదుపాయాలు సక్రమంగా ఉండవని ఇన్నాళ్లు వెనుకాడిన వారే ఇప్పుడు వెతికి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఇక కోవిడ్ తర్వాత విల్లాలకు పెరిగిన డిమాండ్ కొనసాగుతూనే ఉంది. అనేక సంస్థలు కొత్త ప్రాజెక్టులతో ముందుకొస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ కేంద్రంగా విల్లాల జోరు కొనసాగుతోంది. ఇంటి కొనుగోలుదారుల ప్రాధాన్యాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో బహుళ అంతస్తుల నివాసాల్లో ఉండేవారు ప్రశాంత వాతావరణంలో ఉండాలని కోరుకుంటున్నారు. వీరందరినీ విల్లాలు ఆకర్షిస్తున్నాయి. తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నప్పుడు ఇల్లు చాలడం లేదనే భావన. బహుళ అంతస్తుల సముదాయాల్లో తల్లిదండ్రులు ఒంటరితనంగా అనిపించడం వంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటి కుటుంబాలు విల్లాల్లో ఉండేందుకు మొగ్గు చూపుతున్నాయి. దీంతో ఎవరి స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రశాంతంగా ఉండేందుకు ఆస్కారం ఏర్పడింది. ముఖ్యంగా పెద్దవాళ్లకు చక్కటి కాలక్షేపం లభిస్తుండడం వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తోంది. ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉండడం కలిసొచ్చే అంశం. అన్నింటికీ మించి స్థలం, అందులో ఇల్లు మనదనే భావనతో వీటిని కొనేందుకు పెద్దగా ఆలోచించడం లేదు. శివార్లలోని విల్లా ప్రాజెక్టుకు ఆదరణ పెరిగింది. అధికాదాయ వర్గాలు రెండో ఇల్లుగా, మరికొందరు పెట్టుబడి కోణంలో వీటిని కొనుగోలు చేస్తుంటే ఇంకొందరు ముందు చూపుతో నగరంలో ఫ్లాట్ ని విక్రయించి శివార్లోని విల్లాలకు మారిపోతున్నారు. ఇక ప్రవాస భారతీయులు భవిష్యత్తు దృష్ట్యా వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇతర నగరాలకు చెందిన వారు సైతం విల్లాలే కావాలంటున్నారు. ఉద్యోగ విరమణ అనంతరం ప్రశాంత జీవనం కొనసాగించేందుకు వీటివైపే చూస్తున్నారు. కోవిడ్ తర్వాత వచ్చిన చేంజెస్లో వన్ ఆఫ్ ది మేజర్ చేంజ్ ఏంటంటే మన లైఫ్ స్టైల్లో. మనకి ఇంతకు ముందు ఒక చిన్న ఇల్లున్నా చాలే, అంటే సొంత ఇల్లు ఎప్పటి నుంచో ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి ఒక కళ. కానీ ఇంతకుముందు సిటీలో ఉండాలి, ఒక చిన్న అపార్ట్మెంట్ కొనుక్కున్న సిటీలో మన ఆఫీస్కి దగ్గరలో ఉండేటట్టు ఉండాలి అనుకునేవాళ్ళం. కాకపోతే ఈరోజు కోవిడ్ తర్వాత ఆ పర్స్పెక్టివ్ కంప్లీట్గా చేంజ్ చేసింది. ప్రశాంతమైన వాతావరణం ఉండే చోట ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి, ఒక మంచి విల్లా కొనుక్కోవాలి అనేది ఈరోజు ప్రతి ఒక్కరిలో ఉన్న భావన. సో విల్లాకి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే, విల్లా కొనుక్కుంటే మన సొంత భూమి మన పేరు పైన ఉంటుంది. పిల్లలకి ఆడుకోవడానికి కానీ, ఇంట్లో లేడీస్కి వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ, లేకపోతే పెద్దలకి అంటే పేరెంట్స్కి కాలక్షేపం కానీ, లేకపోతే మంచి వాతావరణంలో పీస్ఫుల్గా ఈ సిటీలో ఉన్న బిజీ లైఫ్ నుంచి మనం ఎక్కడికన్నా మూవ్ అయితే, అంటే మూవ్ అంటే ఇంతకు ముందు ఉన్నట్టు లేదండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఓఆర్ఆర్ చుట్టూ సమీపంలో ఎక్కడ కొన్నా మీరు ఒక మంచి ప్రాజెక్ట్లో మంచి సౌకర్యాలు ఉన్న చోట కొనుక్కుంటే మీ కుటుంబం మొత్తానికి బాగుంటుంది. అలాగే మీకు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని కొత్త కాన్సెప్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మొత్తం ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ పెట్టినా సరే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇట్స్ అన్ ఆప్షనల్ అయిపోయింది. విల్లాకి ఉన్న అప్రిషియేషన్, అలాగే అపార్ట్మెంట్కి ఉన్న అప్రిషియేషన్తో పోలిస్తే విల్లాకు ఉన్న అప్రిషియేషన్ 2 times 3 times ఇంకా ఫాస్ట్గా సేఫర్గా ఉంటుంది. అంటే కస్టమర్స్ ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇంతకుముందు జస్ట్ రేట్ గురించి మాట్లాడేటోళ్ళండి. ఎవరో వచ్చి మమ్మల్ని కలిసినా ఏదైనా జస్ట్ మాకు ప్రైస్ తగ్గేయండి అని మాట్లాడేటోళ్ళు. కానీ ఇప్పుడు ఏమడుగుతున్నారంటే మాకు ఎమ్యూనిటీస్ గురించి ఎక్కువ, అంటే ఏమేమి ఎమ్యూనిటీస్ వస్తున్నాయని ప్రతి ఒక్క ఎమ్యూనిటీ గురించి తెలుసుకోవడం అవుతుంది. సో మనకి ఉన్న రోడ్ ఫెసిలిటీస్ కానీ, ఇప్పుడు ప్రాజెక్ట్ కొనే ముందు ఇంతకుముందు జస్ట్ రేట్ చూసి రేట్ పైన బేస్ చేసుకొని కొనేటోళ్ళు. కానీ ఇప్పుడు రేట్ ఎక్కువైనా సరే కస్టమర్ కొనడానికి వెనకాడట్లేదు. కానీ ఆ రేట్కి తగ్గట్టు మనం జస్టిఫై చేస్తున్నామా లేదా అనేది చూసుకుంటున్నాడు. అంటే ఆ జస్టిఫికేషన్ ఎమ్యూనిటీస్ ద్వారా అండ్ మనకున్న కనెక్టివిటీ అండ్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ద్వారా చూసుకుంటున్నాడు. ఏపీఆర్ గ్రూప్ ఇప్పుడు ప్రస్తుతం 7 ప్రాజెక్టులు చేస్తుందండి. 6 విల్లా ప్రాజెక్టులు, 1 అపార్ట్మెంట్ ప్రాజెక్ట్. అన్ని ప్రైమ్ ఏరియాస్, డెవలపింగ్ ఏరియాస్లో ఉన్నాయి. అన్ని ఓఆర్ఆర్కి సమీపంలోనే రోడ్ యాక్సెసిబిలిటీ, కనెక్టివిటీ
అందరికీ అందుబాటు ధరల్లోనే మంచి క్వాలిటీతో అందిస్తుంటాం. మా పర్స్పెక్టివ్ ఏంటి అంటే ఈరోజు ఉన్న రేట్లు అయితే నా దగ్గరే కాదు ఏ బిల్డర్ కూడా 1 రూపీ కూడా తగ్గేయడండి రేపటికి. ఇప్పుడు మీరు ఆలస్యం చేసే కొద్దీ రేట్లు అయితే పెరిగేదే కానీ ఇప్పుడు ఆ రేట్ పెరిగింది అంటే మా కొన్న కస్టమర్స్కే బెనిఫిట్ అయినట్టు. అలానే మీరు లేట్ చేశారంటే ఆ రేటు కూడా మీరు ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది. మేము అనుకునేది ఏంటి అంటే నెక్స్ట్ 1-2 ఇయర్స్లో ఇప్పుడు గవర్నమెంట్ అనౌన్స్ చేసిన కంపెనీస్ అన్నీ ఫంక్షన్లోకి వస్తే ఆ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే అప్పుడు అసలైన మార్కెట్ ఎందుకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్త ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే అందరూ మైగ్రేట్ అయ్యి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి 1 year 2 years సెటిల్ అయిన తర్వాత వాళ్ళు దే లుక్ ఫర్ ఏ హోమ్ ఇన్ హైదరాబాద్. ఏపీఆర్ గ్రూప్ కూడా విల్లాస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళకి అందుబాటుగా ఉండే ధరల్లో క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఆన్ టైం డెలివరీ ఇవ్వాలనేది మా లక్ష్యంగా పెట్టుకొని విల్లా ప్రాజెక్ట్స్ పైన కాన్సన్ట్రేట్ చేసి అందరికీ అందుబాటు ధరల్లో ఉండేలా చూసుకుంటున్నాము. కాలంతో పాటు వచ్చిన మార్పులకు అనుగుణంగా తమ జీవన శైలిని కొనసాగించేందుకు ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం విల్లాలకు ఇటీవల డిమాండ్ మరింత పెరుగుతుంది. ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన పరిసరాలు, చుట్టూ పచ్చదనం, మన సంస్కృతిని ప్రతిబింబించేలా కొన్ని చోట్ల వారాంతపు నివాసాలు కడుతుంటే మరికొన్ని చోట్ల విదేశాల్లో మాదిరిగా వీకెండ్ హోమ్స్ కడుతున్నారు. మధ్యతరగతి వారు సైతం తమ పాత ఇళ్లను, స్థలాలను విక్రయించి విల్లాలను కొనుగోలు చేస్తున్నారు. రవాణా అనుసంధానం పెరగడంతో కూడా విల్లాలకు క్రేజ్ వచ్చిందని, నగరంలో రహదారి మౌలిక వసతులు గత 5 ఏళ్లలో చాలా మెరుగయ్యాయని అంటున్నారు. దీంతో దూరం ఎంత అనేది పెద్దగా పట్టించుకోవటం లేదు. విల్లాలు కొనేవారిలో ఎక్కువ మందికి కార్లు ఉండడంతో వీరు ఎక్కడికైనా గంటలో చేరిపోతున్నారు. నగర ట్రాఫిక్లో గంటల తరబడి ప్రయాణించే కంటే దూరమైనా సరే ఓఆర్ఆర్ మీదుగా వేగంగానే గమ్యస్థానం చేరే అవకాశం ఉంటుంది. దీంతో దూరాన్ని సైతం దగ్గరగానే భావిస్తున్నారు. శివార్లలో ప్రధాన ప్రాంతాల్లో సోషల్ ఇన్ఫ్రా పెరగడం కూడా అటువైపు కదిలేలా చేస్తోంది. ఇదివరకు మల్టీప్లెక్స్లు షాపింగ్కి రావాలంటే యాబిడ్స్, సికింద్రాబాద్ వరకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఎక్కడికక్కడ మైక్రో మార్కెట్లు ఏర్పడ్డాయి. రెస్టారెంట్లు, ఆసుపత్రులు, మల్టీప్లెక్స్ల వరకు అందుబాటులో ఉన్నాయి. ఓఆర్ఆర్ నుంచి ఈ కేంద్రాలకు సుమారు 10 నిమిషాల నుంచి అరగంటలోనే చేరుకునే విధంగా దగ్గరగా ఉంటున్నాయి. ఇవన్నీ విల్లా ప్రాజెక్టులకు కలిసి వస్తున్నాయి. నగరం చుట్టూ బాహ్య వలయ రహదారికి చేరువలో ఎక్కువగా విల్లా ప్రాజెక్టులు దగ్గరలో ఉన్నాయి. ఓఆర్ఆర్ మీదుగా నగరంలోకి ఎక్కడికైనా చేరుకునే అవకాశం ఉండటం సానుకూలంగా మారింది. నగరానికి అన్ని వైపులా శ్రీశైలం, సాగర్, విజయవాడ, వరంగల్, కరీంనగర్, ముంబై రహదారులకు అటు ఇటు 5-6 కిలోమీటర్ల లోపల ఓఆర్ఆర్ చేరువగా విల్లాలు పెద్ద సంఖ్యలో కడుతున్నారు. పటాన్ చెరువు, బీరంగూడ, బాచుపల్లి, మల్లపేట, హయత్నగర్, తుక్కుగూడ, శంకర్పల్లి, కొంపల్లి, ఘట్కేసర్ వైపు ఎక్కువగా నిర్మిస్తున్నారు. సొంతంగా నివాస స్థలం ఉన్నా ఉండేందుకు ఒక విల్లాను, ఇక పెట్టుబడి దృష్ట్యా 2వ విల్లాను కొనుగోలు చేసేవారు పెరిగారు. కొన్ని ప్రాజెక్టుల్లో వీరి శాతం 30 నుంచి 40 వరకు ఉంటుంది. ప్రాజెక్టులో బుక్ చేసిన సమయానికి విల్లాలు పూర్తయ్యేసరికి ధరల్లో చాలా పెరుగుదల ఉంటుంది. కొన్నిసార్లు వాటి ధర రెట్టింపు అవుతోంది. ఈ కారణంగా కొందరు బుక్ చేసి మంచి ధర రాగానే విక్రయిస్తున్నారు. ఇది కూడా విల్లాల డిమాండ్కు ఒక కారణంగా కనిపిస్తోంది. ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు 70-80 లక్షల మధ్యలో ధరలు ఉండేవి. 2 ఏళ్లలో పూర్తయ్యే సమయానికి వాటి ధరలు 100% పెరిగాయని మరో రియాల్టర్ తెలిపారు. హైదరాబాద్లో కొనుగోలుదారులు సిద్ధంగా ఉన్న విల్లాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. విల్లాలకు డిమాండ్ పెరగడానికి ఇది కూడా ఒక కారణం. విల్లాను ఏడాది నుంచి గరిష్టంగా 2 ఏళ్లలో పూర్తి చేస్తున్నారు. ప్రాజెక్టు మొత్తం పూర్తి కాకపోయినా సదరు కొనుగోలుదారుడి విల్లా వరకు బిల్డర్లు సిద్ధం చేస్తున్నారు. అదే బహుళ అంతస్తుల భవనమైతే గేటెడ్ కమ్యూనిటీలో 3-4 ఏళ్లు పడుతుంది. అంతకాలం ఎదురు చూడలేని వారు తమ బడ్జెట్లో దొరికితే విల్లాను కొనేస్తున్నారు. హైదరాబాద్ ఈస్ట్ అండ్ హైదరాబాద్ వెస్ట్, హైదరాబాద్ నార్త్ అండ్ హైదరాబాద్ సౌత్ అని తీసుకుంటే అంత కనెక్టింగ్ టు ద ఇన్నర్ రింగ్ రోడ్ అండ్ అవుటర్ రింగ్ రోడ్. అవుటర్ రింగ్ రోడ్లో మనకున్న ఎగ్జిట్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఎగ్జిట్స్లో నెంబర్ 1 ఎగ్జిట్స్ ఇప్పుడు ఏమైంది, మనకి పటాన్ చెరువు నుంచి శంషాబాద్ వరకు దే హ్యాస్ కమ్ ఇన్ ద ఫస్ట్ క్లాస్ లెవెల్. దాంట్లో ఇంకా అప్పర్ లెవెల్ ఏంటంటే గచ్చిబౌలి నుండి కోకాపేట, కొల్లూరు అండ్ ఈ కొండాపూర్, నల్లగండ్ల ఇవంతా వచ్చి అప్పర్ క్రస్ట్ అయింది. ఇప్పుడు ఉన్న ఇక్కడ పాసిబిలిటీ ఏంటంటే అపార్ట్మెంట్స్ ఒక్కటే. అపార్ట్మెంట్స్లో మనకి పోవాలి అంటే కాస్ట్ ఆఫ్ ద ల్యాండ్ పెరిగిపోయింది కాబట్టి ఈవెన్ బిల్డర్స్ కూడా ఏం చేశారు, దే హ్యావ్ ఇంక్రీజ్ ద ప్రైజెస్ ఆఫ్ ద అపార్ట్మెంట్. ఒక అపార్ట్మెంట్ 1 కోటికి, ఒక 70 లక్షలకో లేదంటే 2 కోట్లకో 3 కోట్లకు అపార్ట్మెంట్ కొనే కన్నా వై కాంట్ వి గో ఫర్ ఎ కొంచెం డిస్టెన్స్ అయినా, ఒక 5 minutes జర్నీ, ఒక 5 minutes కమ్యూటింగ్ అయినా కూడా, కొంచెం దూరం పోయినా కూడా లెట్ us హ్యావ్ ఏ మై ఓన్ ఇండిపెండెంట్ విల్లా, మై ఓన్ ఇండిపెండెంట్ హౌస్ అని ఈ రోజున చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. సెలెక్షన్ చేసుకునేటప్పుడు కూడా ఎట్లా అవుతుందంటే, నేను IT పర్సన్ని, నాకు
నా ఆఫీస్కి, నా ఐటీ ఆఫీస్కి ఎంత దూరం ఉంది. రెండో సెలెక్షన్, నేను ఇన్సైడ్ ద సిటీలో వర్క్ చేస్తున్నాను, బట్ ఐ వాంట్ ద క్లీన్ ఎన్విరాన్మెంట్, నైస్ ఎన్విరాన్మెంట్, అండ్ ఐ వాంట్ టు గివ్ దిస్ బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ టు మై కిడ్, మై గ్రాండ్ కిడ్ అని ఎప్పుడైతే ఆ థాట్ ఉన్నది, ఇదొక కేటగిరీ. ఇంకొక కేటగిరీ ఏంటంటే ఫ్యాక్టరీస్. ఏ ఏరియాలో నాకు ఫ్యాక్టరీ ఉంది, సపోజ్ టేక్ ద పోచారం ఆర్ టేక్ ద మెదక్ రోడ్ ఆర్ యూ టేక్ ఇస్నాపూర్. ఈ ఏరియాస్లో ఏమవుతుందంటే నా ఫ్యాక్టరీకి నేను ఎంత దగ్గరగా ఉన్నాను, ఈ ఏరియాలో నేను విల్లాకుంటే బాగుంటుందా, లేదు పిల్లల చదువుకి స్కూల్స్కి ఎక్కడున్నాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే రింగ్ రోడ్డు చుట్టూ ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చేసాయి. అందువల్ల ఏమైందంటే ఓకే లెట్ అస్ గో, పిల్లలకి ఈజీగా ఉంటుంది, స్కూల్స్కి బాగుంటుంది, ఆ స్కూల్ నా ఆఫీస్కి ఎంత డిస్టెన్స్ ఉంది, ఈ ఏరియాలో అయితే ఎంత ఉంది అని ఎక్కువ దే ఆర్ మేకింగ్ దేర్ బ్రెయిన్ డ్రెయిన్. ఇంతకుముందు ఒక్క 2-3 ఏరియాలోనే ఏదో గచ్చిబౌలిలోనే మాల్ ఉంది, లేదంటే బంజారా హిల్స్లోనే మాల్ ఉంది, అట్లా ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. యూ గో టు ఎనీ కార్నర్, ఎనీ సెంటర్, ఎనీ సరౌండింగ్, యూ విల్ హ్యావ్ వన్ మాల్. ఈవెన్ మేము ప్రాజెక్ట్స్ చేసాం, బాంబే హైవే మీద చేసాము, గట్కేసరి రోడ్డు మీద చేసాము, బెంగళూరు హైవే మీద చేసాము. దీంట్లో హౌసెస్ కట్టుకునే కస్టమర్స్ మాతో మాట్లాడినప్పుడు కూడా దే ఆర్ టెల్లింగ్, అరే సార్ గ్రీన్ హోమ్లో నేను కొంటే నాకు లోన్ వస్తుందా, అరే ప్లాట్కి లోన్ వస్తుందా, అరే గ్రీన్ హోమ్లో లోన్ వస్తుందా. అంటే దే ఆర్ హ్యావింగ్ ఒక పోర్షన్ ఆఫ్ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు బ్యాంక్ లోన్ నుంచి ఇంకొక పోర్షన్ ఆఫ్ అమౌంట్ తెచ్చుకొని ఐ కెన్ ఫుల్ఫిల్ మై డ్రీమ్ టు హ్యావ్ ఎ ప్లాట్ ఆర్ టు హ్యావ్ ఎ విల్లా. రీసెంట్గా మనం చూస్తే అక్కడ కూడా కాన్సెప్టెడ్ హౌస్ వస్తూ ఉన్నాయి. అక్కడ ఏ కాన్సెప్ట్ హౌస్, హ్యావింగ్ ఎ బిగ్ ప్లాట్, హ్యావింగ్ ఎ స్మాల్ హౌస్ అండ్ ఇన్సైడ్ ఎవ్రీథింగ్. అక్కడే అక్కడే గేటెడ్ కమ్యూనిటీ, అక్కడక్కడ లోపలే సస్టైనబుల్ లివింగ్ కండిషన్స్ ఉండేటట్టుగా చిన్న చిన్న కమ్యూనిటీస్ వస్తూ ఉన్నాయి. దట్ ఈస్ ఆల్సో వన్ వెరైటీ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఆప్టింగ్ పర్టికులర్లీ ఫర్ దట్. బట్ నా సజెషన్ ఏంటంటే గో ఫర్ అన్ అప్రూవ్డ్ లేఅవుట్, అప్రూవ్డ్ ప్లాట్స్ విత్ ఫుల్ డెవలప్మెంట్. గేటెడ్ కమ్యూనిటీ విల్లాలకు ఇటీవల డిమాండ్ మరింత పెరిగింది. ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన పరిసరాల చుట్టూ పచ్చదనం, 3 అంచెల భద్రతా వ్యవస్థ, సకల సౌకర్యాలు, ఆధునిక హంగుల కలబోతగా నిర్మిస్తున్న విల్లాల్లో నివాసానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. కాలంతో పాటు వచ్చిన మార్పులకు అనుగుణంగా తమ జీవనశైలిని కొనసాగించేందుకు విల్లాల్లోకి మారిపోతున్నారు. నగరం మధ్యలో వాణిజ్య కేంద్రాలకు దగ్గరగా నివాసం ఉండాలని ఇదివరకు కోరుకునేవారు. ఇప్పుడు కొనుగోలుదారుల ఆలోచనలు మారాయి. ట్రాఫిక్, కాలుష్యానికి దూరంగా నివసించాలని భావిస్తున్నారు. నగర శివార్ల వైపు దృష్టి సారిస్తున్నారు. సాధారణంగా శివార్లలో నివాసాలు విసిరేసినట్లుగా ఉంటాయి. 10 నుంచి 100 ఎకరాల విస్తీర్ణంలో 100 నుంచి 500 విల్లాలు ఒకే చోట నిర్మిస్తుండటంతో సకల సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తున్నారు. క్లబ్ హౌస్, ఈత కొలను, ఆట స్థలాలు, అతిథుల కోసం ప్రత్యేక గదులు, పెద్దల కోసం పార్కులు నిర్మిస్తున్నారు. ఇక కొత్తగా కొంత స్థలం విద్యాసంస్థల కోసం కేటాయించి అక్కడే ఇంటర్నేషనల్ స్కూల్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్కు కేటాయిస్తున్నారు. ఇళ్లన్నీ ఒకే తరహాగా అందమైన ఎలివేషన్తో తీర్చిదిద్దడంతో ఆధునిక జీవనశైలికి నిర్మాణాలు అద్దం పడుతుండటంతో వీటిలో నివాసానికి ఇష్టపడుతున్నారు. ఐటీ ఉద్యోగులు, వైద్యులు, ప్రవాస భారతీయులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారస్తులు, విశ్రాంత ఉద్యోగులు ఎక్కువగా విల్లాలను కొనుగోలు చేస్తున్నారని రియాల్టర్లు అంటున్నారు. చాలా మంది పిల్లలు ఇంకా పెళ్లిళ్ళ వయసు ఈ టైంకి వచ్చేసరికి విల్లాకి మూవ్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వచ్చిన తర్వాత ఇంకా ఒక సపరేట్ రూము, సపరేట్ ఫ్రీ వర్క్ చేసుకోవడానికి ఒక సపరేట్గా ఉండాలి అని చెప్పేసి చాలామంది విల్లాకి మూవ్ అవడానికి ఇష్టపడుతున్నారు. కస్టమర్లు చూసేది బిల్డర్ ప్రొఫైలు, ఎమ్యూనిటీసు, ఫ్లోర్ ప్లాన్ ప్రిఫరెన్సు. ఇవి కస్టమర్స్ బిఫోర్ బయింగ్ దే ఆర్ చెకింగ్ ఆల్ దీస్ థింగ్స్. విల్లా అంటే ఇంకా అది ఒక ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉంటుంది. అంటే ఇక్కడ కోకాపేట, నార్సింగి, ఐటీ పీపుల్ చూసుకున్నట్టయితే అపార్ట్మెంట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 2.5 to 4 CR వరకు అపార్ట్మెంట్ కాస్ట్ ఉంది. ఇంకా అదే కాస్ట్ పెడితే వితిన్ 15-20 minutes జర్నీలో ఒక విల్లా అనేది దొరుకుతుంది అని చెప్పేసి చాలామంది పీపుల్ ఇన్ అండ్ అరౌండ్ అవుటర్ రింగ్ రోడ్డు విల్లా ప్రాజెక్ట్స్లో ప్రిఫర్ చేస్తున్నారు బాగా. మాకు వచ్చేసి ఈ రీజియన్లో ఎస్పెషల్లీ వెస్ట్ పార్ట్ ఆఫ్ ద దాంట్లో ఎట్లా అంటే 60 to 70% ఐటీ పీపుల్ ఉంటారు. ఒక 30% ఫార్మా ఇండస్ట్రీ, BHL, BDL ఈ కంపెనీస్లో చేసేవాళ్ళు ఎంప్లాయీస్ వీళ్ళు ఉంటారు ఎక్కువ. విల్లా ప్లాన్స్తో పాటు దే ఆర్ చెకింగ్ ఏమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, వాళ్ళ పిల్లలకి వాళ్ళకి కానీ వాళ్ళ పిల్లలకి కానీ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ ఫెసిలిటీస్ కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ఎమ్యూనిటీస్ మీద పర్టికులర్గా చెక్ చేస్తున్నారు. అంటే కొంతమంది ఏంటంటే ఇంకా లిఫ్ట్ ప్రొవిజన్ ఉందా, మెయిడ్ రూమ్ ఉందా,
ఎమ్యూనిటీస్లో ఇంకా ఏమైనా యాడ్ చేయడానికి ఛాన్స్ ఉందా, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ అడిగి తరోగా చెక్ చేసుకుని బిఫోర్ బయింగ్ దే ఆర్ తరోలీ చెకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మేము విల్లాస్ వచ్చేసి కొల్లూరు, తుక్కుగూడలో చేస్తున్నాము. కొల్లూరులో 3 ప్రాజెక్టులు చేస్తున్నాము, తుక్కుగూడలో 1 ప్రాజెక్ట్ చేస్తున్నాం. విల్లా ప్రాజెక్టులు వచ్చేసి అంటే మోస్ట్ ఆఫ్ ద ఐటీ పీపుల్ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఉంటారని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ హైటెక్ సిటీ కానీ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద విల్లా వెంచర్స్ ఏంటంటే ఇప్పుడు ఇన్ అండ్ అరౌండ్ కొల్లూరు, పటాన్చెరు ఏరియాలో మోస్ట్ ఆఫ్ ద విల్లా వెంచర్స్ వస్తున్నాయి. ఎందుకంటే మీరు కొల్లూరు, పటాన్చెరు ఏరియాలో చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ వైజ్ కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హార్డ్లీ 15 to 20 minutesలో దే కెన్ రీచ్. అండ్ హాస్పిటల్స్ వైజు మెయిన్ మంచి స్కూల్స్ అనేది కొల్లూరు రీజియన్లో మంచిగా ఉన్నాయి. అందుకని పీపుల్ ఏంటంటే కొల్లూరు రీజియన్లో విల్లాస్ కొనడానికి బాగా ప్రిఫర్ చేస్తున్నారు. ప్రజెంట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అయితే సేల్స్ మంచిగానే ఉన్నాయి. మీరు మహారాష్ట్ర కానీ, చెన్నై కానీ, బెంగళూరు, కర్ణాటక కానీ తీసుకుంటే ఆ స్టేట్స్తో పోలిసి హైదరాబాద్లో ఇప్పటికీ ప్రైస్ అనేది రీజనబుల్గానే ఉన్నాయి. బిల్డర్ ప్రొఫైలు, రెరా నామ్స్, ప్రీవియస్ కట్టిన బిల్డర్ ప్రాజెక్ట్స్, వాళ్ళ డెలివరీ అవన్నీ చూసుకొని బై చేస్తే కస్టమర్కి ఏ ఇబ్బంది ఉండదు ఫ్యూచర్లో. ఈ సాంకేతిక ప్రపంచంలో భవన నిర్మాణంలో సరికొత్త రూపకల్పనలు ఆవిష్కృతమవుతున్నాయి. అలాగే ఇంటి అంతర్గత అలంకరణలో కూడా వైవిధ్యమైన మార్పులు వస్తున్నాయి. ఇంటీరియర్ డిజైనింగ్లో కాస్త సృజనాత్మకతను జోడిస్తే ఇంటి అందం రెట్టింపు అవుతుంది. దాంతో ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల జీవనం ఉల్లాసభరితంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాదు, ఇంటి అంతర్గత అలంకరణతో ఇంట్లో సభ్యులు ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇంటీరియర్ డిజైన్లో వారి సాంప్రదాయం ప్రకారం పూజగదికి ప్రత్యేక స్థానం ఉంది. మరి పూజగదిలో వచ్చిన సరికొత్త పోకడలపై ప్రత్యేక కథనం శ్రీనిలయం గృహశోభలో. ఇంటికి వచ్చిన బంధువుల్ని స్వాగతం పలికే ముందు గదిని వారి అభిరుచులకు తగినట్లుగా రూపకల్పన చేసుకుంటారు. ముందు గది, పడక గది, వంటగదిని మనసుకు నచ్చిన విధంగా విశాలంగా రూపకల్పన చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ రోజుల్లో పూజగదికి కూడా అంతే ప్రాముఖ్యతనిస్తున్నారు. గృహ యజమానులు పూజగదిలో విశ్రాంతిగా, ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి వారి సంప్రదాయాలను అనుసరించే విధంగా అనుగుణంగా నిర్మాణం చేయించుకుంటున్నారు. ఇంట్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చే పూజగదిని సానుకూల శక్తులుండే అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. పూజగది దేవతల విగ్రహాలతో, సువాసన భరితమైన పువ్వులతో, ఆయిల్ ల్యాంప్స్తో, గంటలతో అలంకరించబడి ఉంటుంది. పూజగదిలో ఎలాంటి శబ్దాలు లేకుండా చాలా నిశ్శబ్ద వాతావరణంలో పూజలు చేయడం, చేతులు జోడించి ప్రార్థనలు చేయడం, మంత్రాలు వల్లించడం, ప్రార్థనా శ్లోకాలు చెప్పడం జరుగుతుంది. ఇలా ఎవరికి తగిన రీతిలో వారు పూజగది నిర్మాణాన్ని కట్టించుకోవడానికి ఇష్టపడుతుంటారు. సుమారు ఒక పెద్ద స్థలం గల ఇంటిలో విశాలంగా వివిధ రకాల డిజైన్లతో రూపొందించుకుంటూ ఉంటారు. మీరు కూడా అలా పూజగదిని నిర్మించుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవాలని కోరుకుంటున్నట్లయితే మీకు తగిన బడ్జెట్లోనే మీ పరిమితిని బట్టి, స్థల విస్తీర్ణం బట్టి ఏ విధంగా పూజగదిని నిర్మించుకోవాలి అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. దేవతా విగ్రహాలతో పాటు దేవుని ప్రతిరూపాలను ఆర్ట్ రూపంలో చిత్రీకరించి డిజైన్ చేయడం వల్ల ఆ గది ఆకర్షణ మరింత పెరుగుతుంది. ముఖ్యంగా పసుపు, తెల్లటి రంగు కాంబినేషన్ పూజగదికి మరింత బ్రైట్నెస్ని తీసుకొచ్చి అందమైన కళ సొంతం చేసుకుంటుంది. పూజ నిర్వహించడానికి సరిపడినంత స్థలం ఉండాలి. విశాలమైన స్థలం ఉన్నప్పుడు ఇలా కూర్చొని పూజ చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇంటీరియర్ డిజైనర్లు అక్కడ ఉన్న స్థలాన్ని బట్టి రూపకల్పన చేస్తున్నారు. పూజా రూమ్ అనేది ఒక హార్ట్ ఆఫ్ ద హౌస్. పూజా రూమ్లో మనం మెడిటేషన్ చేస్తాము, లేకపోతే మన స్పిరిచువల్ రిచువల్స్ కానీ, ప్రేయర్స్ కానీ చేస్తాము. జనరల్గా సైజ్ ఆఫ్ ద రూమ్ వచ్చేసి 4 feet by 6 feet కానీ, లేకపోతే 6 feet by 7 feet, ఈవెన్ 10 feet by 8 feet కూడా చేస్తాము. బట్ స్టాండర్డ్గా 6 feet by 7 feet అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. సో లొకేషన్ ఆఫ్ ద పూజా రూమ్ జనరల్గా నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం మూల ఉంటుంది ఇంట్లో. అపార్ట్మెంట్స్లో కూడా మనం ఆ క్వాడ్రంట్లో ఎక్కడ మనకి కంఫర్టబుల్గా ఉంటుందో అక్కడ మనం దాన్ని ప్లేస్ చేసుకోవచ్చు. పూజా రూమ్ మనం డిఫరెంట్ టైప్స్లో డిజైన్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ ట్రెడిషనల్ అండ్ ఆర్నమెంటల్ స్టైల్ నుంచి మోడర్న్ అండ్ సూదింగ్ స్టైల్ వరకు మనం డిజైన్ చేసుకోవచ్చు. అది మన పర్సనల్ ప్రిఫరెన్సెస్ అండ్ చాయిసెస్ అండ్ మన ట్రెడిషన్స్ అండ్ కల్చర్స్ బేస్డ్ మీద మనం డిజైన్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మినిమలిస్టిక్ అండ్ మోడర్న్ డిజైన్. ఈ మధ్య కాలంలో మనకి అందరూ మినిమలిజం అండ్ లైట్ కలర్స్, సూదింగ్ కలర్స్ ప్రిఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ట్రెడిషనల్ స్టైల్. ట్రెడిషనల్ స్టైల్లో మనం ఒక డిఫరెంట్ రిచ్ కలర్స్తో, రిచ్ అండ్ వైబ్రెంట్ కలర్స్తో, ఒక బ్యూటిఫుల్ ఇంట్రికేట్ ఆర్నమెంటేషన్స్తో, కార్వింగ్స్తో, ఈవెన్ మోడ్యూల్స్తో, మోల్డ్స్తో, ఈవెన్ వాల్ హ్యాంగ్స్ కానీ, లేకపోతే యాంటిక్ వుడెన్ క్యాబినెట్స్ కానీ, లేకపోతే కార్వింగ్స్ కానీ, హ్యాంగింగ్స్ కానీ, అలా డిఫరెంట్ ట్రెడిషనల్గా మనం డిజైన్ చేసుకోవచ్చు.
సో డోర్స్ వచ్చేసి మనకు వుడెన్లో చేసుకోవచ్చు, గ్లాస్లో చేసుకోవచ్చు. గ్లాస్లో అంటే ఇచ్చింగ్ ప్యాటర్న్స్ చేసుకోవచ్చు, వుడెన్లో అంటే మనకి బర్మా టీక్ కానీ, ఇండియన్ టీక్ కానీ, లేకపోతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ న్యాచురల్ వినియర్స్తో కానీ, లామినేట్స్తో కానీ, పియూ ఫినిషెస్తో కానీ, అలా ఈవెన్ గ్లాస్ ఇచ్చింగ్ ప్యాటర్న్స్తో కానీ, ఈవెన్ మోడర్న్గా కనిపించాలంటే స్లైడింగ్ కూడా చేసుకోవచ్చు డోర్స్ని. దాంట్లో మనకి ఫ్లూటెడ్ గ్లాస్ అండ్ ఈవెన్ లిటిల్ ఆఫ్ బెల్స్తో కానీ అలా కంటెంపరీ స్టైల్లో కూడా డిజైన్ చేసుకోవచ్చు. సో మన డిజైన్ ఏమైతే అనుకున్నామో ఆ డిజైన్ బేస్డ్ మీద మనం మన పూజ అయినకున్న యాక్సెంట్ వాల్ బేస్ మీద మనం సైడ్ వాల్స్ బ్యూటిఫుల్ వాల్ పేపర్స్తో మనం క్లాడ్ చేసుకోవచ్చు. ఇంటికి రంగులేసి కొత్తగా ముస్తాబు చేసే ఆలోచనలో ఉన్నారా? పాత రోజుల్లో అయితే పండక్కి ఏటా రంగులు వేసేవారు. ఇప్పుడు వచ్చిన రంగులతో 5 నుంచి 10 ఏళ్లకు ఒకసారి వేస్తున్నారు. ధరలకు వెనకాడకుండా లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఉపయోగించే రంగులు ఎలాంటివి అని ఒక్కసారైనా ఆలోచించారా? ఈసారి పర్యావరణానికి తక్కువ హాని చేసే, వాసన రాని, కాలుష్యం వెదజల్లని, 0 వోల్టేజ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉండే హరిత రంగులను ఉపయోగించాలని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఉండేవారికి ఆరోగ్యంతో పాటు ఉత్పాదకత పెరగాలని చెబుతున్నారు. మరి ఈ నేపథ్యంలో గ్రీన్ ప్రో రంగుల వల్ల గృహ యజమానులకి ఎలాంటి లాభాలు ఉన్నాయో ప్రత్యేక కథనం మీకోసం శ్రీనిలయంలో. ఇటి నుంచి వెలువడే వాసనలు, కాలుష్య ఉద్గారాలు పెరుగుతుంటాయి. అధిక వీవోసి ఉండే రంగులు ఇంటికి వేసినప్పుడు ఘాటు వాసనలు కొన్ని రోజుల పాటు చికాకు పెడుతుంటాయి. గదిలో గాలి నాణ్యత పడిపోతుంది. వాసన పీల్చినప్పుడు కళ్లల్లోంచి నీరు కారడం, దగ్గు, తుమ్ములు, వాంతులు, అలర్జీ వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఇంట్లో త్వరగా ఆహారం పాడవడానికి దారితీస్తుంది. తరచూ అనారోగ్యం, దీర్ఘకాలంలో ఇంట్లో వారి ఉత్పాదకత పడిపోతుందని వీటిపై అధ్యయనం చేస్తున్న ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ నిపుణులు చెబుతున్నారు. రంగుల్ని ఎంపిక చేసేటప్పుడు డబ్బాపై ధరతో పాటు వీవోసీ శాతం ఎంత ఉందో చూడాలి. ఆయిల్ పెయింట్స్లో గరిష్టంగా 150 గ్రాములు మించరాదు. హరిత ఉత్పత్తుల్లో 0 వీవోసీతో తయారు చేస్తున్న సంస్థలు ఉన్నాయి. మరికొన్ని సంస్థలు తయారు చేసే కొన్ని రంగుల్లో 20 నుంచి 30% మధ్యలో వీవోసీ ఉంటోంది. వీటిని ఎంపిక చేసుకోవచ్చు. ప్రముఖ బ్రాండ్లలోనూ ఇవి దొరుకుతున్నాయి. వాసన రాని రంగుల్ని కూడా విక్రయిస్తున్నారు. కొనేటప్పుడు గుత్తేదారుకు కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు వీటి గురించి చర్చించాలి. ఇక పండగల కోసం ఇప్పటికే రంగులు వేయడం పూర్తయినట్లయితే వీవోసీ ప్రభావాన్ని తగ్గించుకునేందుకు గది తలుపులు, కిటికీలు ఎక్కువ గంటలు తెరిచి ఉంచాలి. కొత్త ఇంటికైతే రంగులు వేసిన కొన్ని రోజుల తర్వాతే ఇంట్లోకి దిగాలి. హడావుడిగా ఆఖర్లో రంగులు కాకుండా కొద్ది రోజుల ముందే పూర్తయ్యేలా జాగ్రత్త పడాలి. గోడలకు వేసే రంగులు ఇంటికి అందం తేవడంతో పాటు గాలి నాణ్యతను కూడా ప్రభావితం చేస్తాయి. రంగుల్లో వాడే రసాయనాలు, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, వీవోసీ ఇందుకు కారణం. రంగులు త్వరగా ఆరడానికి వీవోసీని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇవి చాలా ప్రమాదకరం. సూర్యకాంతికి ఆవిరై వాతావరణంలోని నైట్రోజన్ ఆక్సైడ్తో రసాయన చర్య వల్ల ఇంట్లో ఉండేవారి ఆరోగ్యంపై ఇది ప్రభావం చూపుతుంది. వాతావరణంలోకి వెలువడే ఉద్గారాలతో పంటలు, అడవులు, పర్యావరణ వ్యవస్థపైన ప్రభావం చూపుతున్నాయి. కాబట్టి తక్కువ వీవోసీ ఉన్న రంగులు ఇళ్ల లోపల గోడలకు వేసుకోవాలి. దుకాణాల్లో విక్రయించే రంగుల డబ్బాలపై ఎంత శాతం వీవోసీ అనేది కంపెనీలు ముద్రిస్తున్నాయి. 20 నుంచి 30% వీవోసీ ఉన్న వాటిని వేయించుకోవచ్చు. 0 వీవోసీ ఉన్న రంగులు మార్కెట్లో ఉన్నాయి. గతంలో వీటి ధరలు అధికంగా ఉండేవి. ఇప్పుడు వీటిని సాధారణ రంగుల ధరలకే కంపెనీలు విక్రయిస్తున్నాయి. వీటిని సులువుగా గుర్తించేందుకు థర్డ్ పార్టీ ధృవీకరించిన ఉత్పత్తులపై గ్రీన్ ప్రో ముద్ర ఉంటుంది. రంగుల ఎంపికలో జాగ్రత్త పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంటి లోపల రంగులు వేయించేటప్పుడు ఏ గదిలో ఏ రంగు వేయాలో ఖచ్చితమైన ఆలోచనతో ఇంటి యజమానులు ఉంటున్నారు. పెయింటింగ్ వేసే గుత్తేదారులకు తమ రంగుల ఎంపికను ముందే చెబుతున్నారు. నాణ్యమైన రంగులను అందించే బ్రాండ్లను వాడుతున్నారు. ఇకపై రంగుల డబ్బాలు, బ్రాండ్లను ఎంపిక చేసుకునేటప్పుడు ఆయా రంగుల్లో వోల్టేజ్ ఆర్గానిక్ కాంపౌండ్ శాతం ఎంత ఉందో అడిగి తెలుసుకోవాలి. ఆహ్లాదమే కాదు, ఆరోగ్యంగా ఉండాలంటే దీని శాతం తక్కువ ఉండేలా చూసుకోవాలి. రంగుల నాణ్యతను ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. మనం పెయింట్స్ కొత్త ఇల్లు కొనుక్కున్నప్పుడు పెయింట్స్ మంచి మంచి రంగులు వేయాలనుకుంటాం. అలానే ఇంట్లో ఒక 8 లేదా 10 సంవత్సరాల తర్వాత మనం ఇంట్లో పెయింట్స్ వేయించుకోవాలనుకుంటాం. అదే ఇంటి వెలుపల, ఇంటి లోపల డిఫరెంట్ కలర్స్ మనము
చూస్ చేసుకుంటాం, ఈ రంగులు అయితే బాగుంటాయి అని చెప్పేసి. వర్షాకాలంలో అయితే ఇలా చూడొచ్చు, ఎండాకాలంలో అయితే మనకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అన్నీ చూసుకుంటూ దానికి తగ్గట్టుగా పెయింట్స్ని ఎంచుకుంటాం. బట్ ఈ రంగులతో పాటు మనం చూడాల్సింది ఏంటంటే అందులో ఉన్న కెమికల్ కంటెంట్. వీటిని మనము వోల్టైల్ ఆర్గానిక్ కాంపౌండ్ అంటాము. ఇవి వాటర్ బేస్డ్ పెయింట్స్, ఆయిల్ బేస్డ్ పెయింట్స్ అని ఉంటాయి. ఈ ఆయిల్ బేస్డ్ పెయింట్స్లో ఈ కెమికల్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ వోల్టైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కార్సిజోనిక్ అంటాం మనం, అంటే వీటి వల్ల మనకి క్యాన్సర్ సంభవించే అవకాశాలు కూడా ఉంటాయి. సో వీటి వల్ల ఇంకా చిన్నవి మనం ఎక్కువగా గమనించేది ఏంటంటే కళ్ళ నుంచి నీళ్ళు రావడము, లేకపోతే వామిటింగ్ సెన్సేషన్ రావడము, స్కిన్ ఇరిటేషన్ రావడం, ఇలాంటివి గమనిస్తుంటాం. మీరు ఎప్పుడైనా గృహప్రవేశంకి వెళ్ళినప్పుడు మీరు గమనించి ఉంటారు, లేకపోతే ఫీల్ అయి ఉంటారు. ఈ ఇంట్లోకి వెళ్ళిన వెంటనే మనకి ఫస్ట్ ఒక అనుభూతి ఏంటంటే ఆ పెయింట్ వాసన వస్తుంది. ఆ వాసనే ఈ కెమికల్ కంటెంట్.